జీవితంలో ఏవీ నీ వెనక రావు. నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి ఎక్కిరించిందట. ఇది నిజంగా చిత్రమే. మనిషి కూడా తన లోపాలను చూసుకోక ఎదుటివారి లోపాలను చూస్తాడు. ఒకే ఒక్క మాట 1000 మందిని మిత్రులుగా చేస్తుంది. ఒకే ఒక్క మాట 1000 మందిని శత్రువులుగా కూడా మారుస్తుంది. ఒక్క మాటకు అంతటి శక్తి ఉంది. అందుకే ఆలోచించి మాట్లాడాలి. మీ మనసును మీరు అదుపు చేసుకోలేకపోతే అదే మీకు ప్రధాన శత్రువుగా మారి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలు హేళంతోనే మొదలవుతాయి. కోపంలో మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. జరిగిపోయిన నిన్నటి కంటే, జరగబోయే రేపటి కంటే జరుగుతున్న ఈ రోజే ఎంతో విలువైనది. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. అతిగా ఆలోచించటం అంటే స్వయంగా మీ సంతోషాన్ని మీరే దూరం చేసుకోవటం. నమ్మకం అనేది మాటలతో చేతలతో సంపాదించుకునేది కాదు, మంచితనంతో ప్రేమతో వేసుకునే పునాది. ఒక్కసారి నమ్మకం అనే పునాది వేస్తే జీవితకాలం బంధం పటిష్టంగా ఉండిపోవాలి. పూసిన పత్తి పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ నమ్మకంతో ఏర్పడిన స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్నే ఏ మంచి చేయాలన్నా ఉపయోగించుకోవాలి. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. సంతృప్తి సాధనలో ఉండదు, ప్రయత్నంలో ఉంటుంది. పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తే విజయం కూడా పూర్తి స్థాయిలోనే అందుతుంది. అభిమానం అనేది అడిగి సంపాదించుకునే వస్తువు కాదు. మీ వ్యక్తిత్వం నచ్చినప్పుడు అవతల మనిషి తామంతట తాముగా మీపై చూపించేది. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్నే ఏ మంచి చేయాలనుకున్నా ఉపయోగించుకోవాలి. నీ మనసులో బాధ మరొకరి కళ్ళలో నీరుగా మారితే అలాంటి వాళ్ళు తోడుగా ఉంటే అంతకన్నా ఇంకేం కావాలి? నమ్మకమే జీవితం, కానీ మోసపోవటానికి కారణం కూడా ఆ నమ్మకమే. మంచి అనేది చేసేవారికి మరియు పొందేవారికి తెలిస్తే చాలు, అందరికీ తెలియవలసిన అవసరం లేదు. బదులు తెలియని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలిగ్గా ఏ మేధావి చెప్పలేరు. మనిషిని ఏ బంధం బాధ పెట్టదు, ఆ బంధంపై పెంచుకునే మనసు ఆశలే బాధ పెడతాయి. విజయం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తుందని చెప్పలేరు. సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరిని విజయం వరిస్తుంది. జీవితం సమయాన్ని మించిన గురువులు లేరు. సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో సమయం చెబుతుంది. ఏమీ తెలియని జంతువులు విశ్వాసంతో ఉంటున్నాయి. అన్నీ తెలిసిన మనుషులు నమ్మక ద్రోహం చేస్తున్నారు. సహనం నీకుంటే సకలం నీదే, వినయం నీకుంటే విజయం నీదే. ఎవరో ఏదో అన్నారని, అనుకుంటారని మీ చిరునవ్వును దూరం చేసుకోకండి. మాటలు అనేవాళ్ళు మీరు మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్ళకొక కారణం కావాలి, అంతే. అటువంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. దారిలో ముళ్ళున్నాయని భయపడటం లక్ష్యం దూరం అవుతుంది. నీపై విమర్శలనే ఆశీర్వాదాలుగా, నిన్ను అవహేళన చేసిన వాళ్లే నీకు సలాం కొట్టేలా, నిన్నెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా గెలుపు వైపు అడుగులు వేయి. ఆస్తి అంతస్తులు లేవనే ఆలోచనలు వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వేయి. కొంత సమయం పట్టినా, అపజయాలు తలుపు తట్టినా ఖచ్చితంగా విజయం వచ్చి నీ ముందుంటుంది. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, నిన్ను నువ్వు మలుచుకోవటానికి ఏకాంతానికి మించిన సాధనం లేదు. ఏకాంతంలోనే నిన్ను నువ్వు ప్రశ్నించుకోగలవు, విమర్శించుకోగలవు. ఊహిస్తూ జీవితాన్ని రాసుకోవటం చాలా తేలిక, కానీ జీవిస్తూ వాస్తవాన్ని మోయటం చాలా బరువు కదా. అవసరం లేని ఆలోచనలని, అవసరం కోసం వాడుకునే మనుషుల్ని జీవితంలో వదిలేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి మనసెంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది. నిజం అన్నిసార్లు గెలవకపోవచ్చు, అది గెలిచిన రోజు అబద్ధాలను పునాదులతో సహా పెకిలించి వేస్తుంది. డబ్బు మరియు సమస్యలు కమల పిల్లల్లా కలిసి వస్తాయి, కలిసిపోతాయి, చివరికి ఏదీ మిగలదు. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే ముసల్ని నమ్మొచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడను కూడా నమ్మకూడదు.
ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒక్కసారి దాని మీద మరక పెడితే మళ్ళీ తెలుపు కావటం చాలా కష్టం. మీకు నచ్చినట్లు బ్రతకాలని ఎలా అనుకుంటారో, మీ ఇష్టం వల్ల మరొకరు కష్టపడకుండా ఉండాలనుకోవటం మానవత్వం. మంచి చేయటానికి ఆరాటపడాలి, అంతేకాని మంచి అనిపించుకోవటానికి ఆరాటపడకూడదు. ఎదుటివారిని గౌరవిస్తే మీ విలువను పెంచుకున్నట్లే, చులకనగా చూస్తే వాళ్ళ మనసులో స్థానం కోల్పోయినట్లే. ఆత్మాభిమానానికి అహంకారానికి చాలా తేడా ఉంది. మాట పడకపోవటం ఆత్మాభిమానం, ఎదుటివాని మాటలు అనటం అహంకారం. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, నీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. గుణం విషయంలో మీకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలో ఏవైనా చౌకగా దొరకొచ్చు, కానీ నిద్ర, మనశ్శాంతి, ఆనందం వెలకట్టలేనివి. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచేవాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మీరెప్పుడూ ఆనందంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆనందాన్ని ఇతరులకు పంచడం సాధ్యమే. జీవితంలో నమ్మకపోతే పూర్తిగా నమ్మకూడదు, నమ్మితే సందేహించకూడదు. మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే అనిపిస్తుంది. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలైనా మంచి వైపు మళ్లిస్తుంది. అదే ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలని కలుషితం చేస్తుంది. అయిన వాళ్ళంతా మీతో ఉండవలసిన అవసరం లేదు. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు కొందరున్నా చాలు. మీరు బాగుండాలని కోరుకునే వాళ్లకు, మీరెక్కడ బాగుపడతారేమోనని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నించే వాళ్ళకి మధ్య తేడా తెలుసుకోవడమే జీవితం. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగటం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు ఆపటం అంతే కష్టం. ఎన్ని లెక్కలు వేసినా అంతు చిక్కనిదే జీవితం. ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంతవరకే ఉంటుంది. మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంతవరకు ఉంటుంది. మీ జీవితం కురుక్షేత్రమైనా మంచి చెప్పటానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు. పాండవులు అసలే లేరు. 100 కొద్దీ కౌరవ మందలే ఇక్కడ. ప్రతి మనిషిలో మంచి చెడు 2 ఉంటాయి. మీలో మంచిని చూసేవాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసేవాళ్ళు శత్రువులవుతారు. రెండిటినీ సమానంగా చూసేవాళ్లే మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. చిన్న చిన్న కారణాలతో విడిపోవటం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించటానికి కూడా పక్కన ఎవరూ ఉండరు. మనిషి ప్రవర్తన అనేది 10 మందిని మెప్పించేలా ఉండాలి, కానీ నొప్పించేలా ఉండకూడదు. డబ్బు లేని వ్యక్తికి ఈ సమాజం విలువివ్వదు. ఎప్పటి వరకు మీ నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వాళ్ళ దగ్గర మీకు విలువ ఉంటుంది. ఒక అమ్మ తన 5 కొడుకుల్ని జాగ్రత్తగా చూసుకోగలదు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ 5 కొడుకులు కూడా ఒక్క అమ్మను సరిగా చూసుకోలేకపోతున్నారు. మనిషిగా బ్రతకటానికి కావలసిన అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు, అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవటానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్లే, సంతోషం లేకుంటే ఎన్ని నిధులున్నా వ్యర్థం. తెల్లటి వస్త్రం ఏ రంగులో ముంచితే ఆ రంగే అంటుకుంటుంది. మనసు కూడా అంతే. ఎలాంటి శిక్షణ ఇస్తే అలానే వ్యవహరిస్తుంది. మంచి ఆలోచనలతో నింపితే ప్రశాంతత, చెడు ఆలోచనలతో ఉంటే ఆందోళన ఏర్పడుతుంది. లోపాలను గుర్తించి స్వయంగా సరిదిద్దుకోవాలి. కొన్ని విజయాల కోసం జీవితంలో కొన్ని ఓటములు తప్పవు. నువ్వేం చేసినా నిజాయితీగా చేస్తే ఎవరికీ సమాధానం చెప్పవలసిన పని లేదు. మనిషికి నిజమైన ఆస్తి ప్రాణం మాత్రమే. అది గుర్తించిన రోజు ప్రపంచాన్ని చూసే తీరు మారుతుంది. తృప్తి మనిషికి చాలా అవసరం. నాకు లేదని ఏడ్చే కంటే ఇది కూడా లేనివారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారని తెలుసుకొని ఉన్నదాంతో తృప్తి చెందటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.